ఇప్పుడేమో మళ్ళీ డ్రామా ఏమైంది, పెరుమాళవన్ అటు వెళ్ళిపోయాడు, అటు స్టాలిన్ దగ్గరికి వెళ్ళిపోయాడు. స్టాలిన్ దగ్గర అంతా నిన్నంతా జరుగుతుంది. స్టాలిన్ పైకేమో ఏఐడిఎంతో మేము కలవమా, అవును. విజయ్ గవర్నమెంట్ ఫామ్ అవ్వాలని చెప్తున్నాడు. మరో పక్కేమో స్టాలినే ఇప్పుడు మొత్తం డ్రామా నడుపుతున్నాడు అనేది సో అర్థమైపోయింది. ఇప్పుడు బీజేపీతో కలుస్తున్నట్టు బీజేపీతో అంటే ఏఐడిఎంతో కలిస్తే బీజేపీతో కలిసినట్టు. ఏఐడిఎంకే బీజేపీని వదిలి బయటికి రాదు, ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు. సో రేపొద్దున వాళ్ళు వస్తే వాళ్ళని ఎలా వేధించాలో బీజేపీకి తెలుసు. అందుకని బీజేపీ వెనకుండే ఇవన్నీ నడిపిస్తుంది. బీజేపీకి ఏంటంటే ఏఐడిఎంకేకి రాజ్యసభలో 5 మంది ఉన్నారు. ఇప్పుడు కానీ ఏఐడిఎంకే కానీ చల్లాచెదరైపోతే ఆ 5 మంది కూడా బయటకు వచ్చేసి విజయ్తో చేరొచ్చు, లేదు ఇక్కడ ఏఐడిఎంకేలో సగం మంది విజయ్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఇదంతా జరిగితే బీజేపీకి తమిళనాడుని కంప్లీట్గా మర్చిపోవాలి. అందుకని బీజేపీ గేమ్ ప్లాన్ మొదలుపెట్టింది. అదేంటంటే స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్తో వాళ్ళు మంతనాలు చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే స్టాలిన్ కొంత ప్రిన్సిపల్స్ ఉండొచ్చు, కానీ ఉదయనిధికి ఉండవు. ఎందుకంటే ఉదయనిధి అనేవాడికి సీఎం పోస్ట్ కనబడుతుంది కళ్ళ ముందు. సో ఒక 2.5 ఏళ్ళు సీఎంగా ఉండొచ్చు, కనీసం ఒక 2.5 ఏళ్ళు పళనిస్వామికి ఇచ్చినా కూడా అనేది అతనికి ఉంది. రెండోది చిన్న చిన్న తోక పార్టీలు ఉన్నాయి కదా, వీసీకే, వీళ్ళకందరికి ఏంది ఆల్రెడీ స్టాలిన్తో నడుచున్నారు. స్టాలిన్తో వాళ్ళకి అనేక కార్యక్రమాలు బెనిఫిట్స్ చేసుకున్నారు వాళ్ళు ఈ 5 ఏళ్లలో. ఇప్పుడు వాళ్ళు స్టాలిన్ వదిలి బయటికి రాలేని పరిస్థితి ఉంది. అంటే స్టాలిన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే రావాలి. సో అది కాంగ్రెస్కి అవసరం లేదు, సిపిఐ సిపిఎంకి లేదు, కాబట్టి వాళ్ళు బయటకు వచ్చారు. అయినా కూడా సిపిఐ సిపిఎం కూడా ఏం చెప్తుంది, మేము బయట నుంచి మద్దతు ఇస్తాం, ఇప్పటికీ కూడా డిఎంకేలోనే ఉంటాం. అంటే ప్రతిపక్షంలో ఉంటాం, అధికారులు నేను ఆడ ఉంటా ఈడ ఉంటా అని మన అల్లు అర్జున్ డైలాగ్ లాగా సిపిఐ సిపిఎంలు డ్రామాలు ఆడుతున్నారు. సో అది మద్దతు ఇచ్చినట్టే ఉంది, కానీ మళ్ళీ మేము అటుంటాం అంటున్నారు. ఇటేమో వీసీకే ఏమో డిమాండ్లు ఏం పెడుతుంది, నాకు డిప్యూటీ సీఎం ఇవ్వాలి, డిప్యూటీ సీఎం ఇవ్వాలంటే పెరుమాళవన్ ఆయన ఎంపీ ఎమ్మెల్యేగా గెలవాలంటే మళ్ళీ తిరుచి సీటు త్యాగం చేయాలి ఎవరు, విజయ్. అంటే ఈయన సీట్ చేసి వాళ్ళు 2 కోసం, ఆ 2 కోసం ఈయన ఒక సీటు మళ్ళీ వాళ్ళకి ఈయన ఎదురివ్వాలి, ఎదురు కట్నం లాగా ఉంది ఇది. సో ఇలాగా వాళ్ళు బెదిరిస్తున్నారు. అంటే క్లియర్ గా ఇక్కడ ఉదయనిధి స్టాలిన్ ఇప్పుడు విజయ్ పాలిట విల్లనై కూర్చున్నాడు. లేకపోతే కంఫర్టబుల్ గా అయిపోయేది, ఈ రోజు 11 గంటలకి చేసేసేవాడు. ఇప్పుడేంది గవర్నర్ ఈ రోజు అటు వెళ్ళిపోతున్నాడు, ఎక్కడ కేరళ, ఆయన అసలు గవర్నర్ కేరళ, ఇక్కడికి కాదు. కాబట్టి అక్కడ ఈరోజు ప్రమాణ స్వీకారం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. సో అటు వెళ్ళిపోతున్నాడు ఆయన. కాబట్టి ఇది ఇంకా లేట్ అవుతుంది. ఈ లోపల ఎన్ని డ్రామాలు జరుగుతాయి తెలీదు. విజయ్ విసుగుబుట్టి 107 రాజీనామాలు చేసేస్తాడా, లేకపోతే మళ్ళీ గవర్నర్ కూడా 10 వరకే ఉంది. ఎందుకంటే ఈ రోజే డెడ్ లైన్ మామూలుగా అయితే. కాకపోతే గవర్నర్ అనుకుంటే 4 రోజులు ఎక్స్ట్రా చేయొచ్చు. ఈ రోజుకి వరకే గవర్నమెంట్ ఫామ్ చేయాలి. సో గవర్నర్ ఏమన్నా ఎక్స్టెండ్ చేస్తారు ఈ రోజు 10th పాత గవర్నమెంట్. సో నిర్ణయం తీసుకోవాలి. ఆయన అనుకుంటే పోస్ట్ పోన్ చేయొచ్చు, లేదంటే ఇది ఇప్పుడు ఏం జరుగుతుంది, మళ్ళీ ఎలక్షన్లు జరుగుతాయా అనేది కూడా అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే ఇది ఒకవేళ ఏ గవర్నమెంట్ ఫామ్ అయినా కూడా ఎక్కువ రోజులు నిలబడేట్టుగా ఏమో కనిపించట్లేదు. ఏఐడిఎంకే డిఎంకే అయినా కొట్టుకుంటారు. ఇటు వచ్చినా వీళ్ళు ఇప్పుడు పెరుమాళవన్ సీఎం అడుగుతున్నాడు అని కూడా టాక్ వస్తుంది. ఎందుకంటే అతనికి లేక వచ్చింది, అతని జీవితంలో మినిస్టర్ అయ్యే అవకాశం కూడా లేదు. అట్లాంటిది ఇప్పుడు డిప్యూటీ సీఎం గారిని అడిగే పరిస్థితిలో అతను ఉన్నాడు. కాంగ్రెస్ 5 మందిని పెట్టుకొని వాళ్ళు 2 మినిస్టర్లు అడుగుతున్నారు. సో ఒక సిపిఐ సిపిఎంఏ బయట ఉంటామంటున్నారు. బయట ఉంటామంటే అదొక భయం. వాడికి నచ్చకపోతే ఏం జరుగుతుందో తెలుసు. ఆల్రెడీ ఎస్సీ బిల్లు ఒకటి సపరేట్ గా నువ్వు బిల్లు పెట్టాలని కూడా వీసీకే బెదిరిస్తున్నారంట స్టాలిన్ ని. అట్లాగే సిపిఐ సిపిఎం కూడా రేపు బెదిరించడం మొదలు, ఒక్కరిద్దరి మీద డిపెండ్ అయితే ఆ ఒక్కరిద్దరే బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెడతారు. మేము అడ్డుపోతా ఉంటారు, మేము ఇటు వస్తా ఉంటారు. ఇది కాబట్టి చాలా మంది చెప్పేది ఏమంటే ఆయన శ్రీధర్ వెంబు చెప్పినట్టుగా మళ్ళీ ఎలక్షన్లకు పోవడమే మెజార్టీ ఇవ్వండి, లేకపోతే ఇవ్వకండి, ఎందుకు ఇవ్వాలి, ఓడుకోవడానికి మెజార్టీ ఇవ్వండి అని ప్రజల దగ్గరికి వెళ్ళడమే బెటర్. అది గందరగోళం అయిపోయింది.